సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనల్ని విమర్శించిన వాళ్ళకి, మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళకి, మనల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి ఏ విధంగా మనం గుణపాఠం చెప్పాలి? చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుందన్నమాట. మనల్ని ఏదో ఒక టైంలో మన లైఫ్లో అవమానించిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సవాల్తో మనం ఉన్నప్పుడు, లేదా మనలో ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు, లేదా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కొంతమంది అవమానించి ఉంటారు, హేళన చేసి చూసుంటారు, తక్కువ చేసి మాట్లాడి ఉంటారు. ఎలా అయినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ గుణపాఠం చెప్పాలనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి గట్టిగా తగిలి ఉంటుంది. ముఖ్యంగా ఏదో ఒక చిన్నప్పటి నుంచి సమస్య ఎదురైన జీవితంలోనూ, ఇలాంటి జీవితాల్లో గట్టిగా ఎదుటి వాళ్ళ హేళన అవహేళన బాగా గుర్తుండిపోతాయి అనమాట. ఆ మాటలు మన మనసులో రివాల్వ్ అవుతూ ఉంటాయి, వాళ్ళ మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి, మనల్ని వాళ్ళు ఇంకా అదే అవహేళన చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా అనిపించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనం తక్కువ చేసి చూసారో, ఎవరైతే మనం చిన్న చూపు చూసారో, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ మనుషుల్ని ఇగ్నోర్ చేసేయండి. ఆ మాటలు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోండి. ఆ మనుషులు మాత్రం మర్చిపోండి. ఆ మాటలకు ఎలా బదులు ఇవ్వాలి అని చెప్పి మీ జీవితంలో ఒక చక్కటి ప్రణాళిక రాసుకోండి. రాసుకునేటప్పుడు యుద్ధం చేసి కాదు, వాళ్ళని భయపెట్టి కాదు, బెదిరించి కాదు, రేపొద్దున వాళ్ళతో గొడవ పెట్టుకుని కాదు. మన జీవితంలో మనం చేసి చూపించింది, మన సక్సెస్, మన పాత్, మన నడవడిక వాళ్ళకి సమాధానం అవ్వాలి. ఆన్సర్స్ మన నోటితో చెప్పకూడదు, మన యొక్క సక్సెస్తో చెప్పాలి, మన యొక్క అచీవ్మెంట్స్ చెప్పాలి, మన జీవితంలో మనం ఎంతమంది ఇంపాక్ట్ చేశామో దాన్ని చూపించి సమాధానం చెప్పాలి. అంతేగాని కేవలం నోటితో నేను చేసి చూపించాను చూసావా, నువ్వు అనుకుంది తప్పు అని చెప్పి ప్రూవ్ చేశాను చూసావా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కేవలం మనల్ని చూసి అండ్ మన గురించి విని వాళ్ళు మన దగ్గర నుంచి, అంటే మనం అనుకున్న తప్పు, మనం వాళ్ళపైన చేసిన విమర్శ తప్పు, మనం అలా అనుండకూడదు, అలా చేసి ఉండకూడదు అని అనిపించాలన్నమాట. దీనికోసం మనం ఎంత కష్టమైనా పడవచ్చు, జీవితకాలం ఎంత ప్రయాణమైనా చేయొచ్చు. సాధారణంగా ప్రపంచం మనపైన సంధించే ప్రశ్నలకి, జనం మనల్ని చేసిన అవహేళనకి సమాధానం ఒకటే. మనం పోరాడుతూ పోరాడుతూ చూపించాలన్నమాట జీవితంలో. అండ్ మనం మాటలు గుర్తుపెట్టుకుని వాటిని మన పునాదిరాళ్ళుగా చేసుకోవాలి. మనం ప్రతి లక్ష్యం టైం బౌండ్నెస్ పెట్టుకుని 1 year తర్వాత ఇలా ఉండాలి, 5 years తర్వాత ఇలా ఉండాలి, 10 years తర్వాత ఇలా ఉండాలి అని చెప్పి రోజువారీ, వారాల వారి, సంవత్సరాల వారి ప్రణాళిక వేసుకుని మనం ఎదురీది చూపించాలన్నమాట. ఒక కోట్ ఉంటుంది అనమాట, ఓన్లీ డెడ్ ఫిష్ విల్ గో విత్ ద ఫ్లో అని. అంటే చనిపోయిన చేపలు మాత్రమే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి, బతికున్న చేపలు ఎప్పుడు కూడా ఎదురీస్తాయి, ప్రవాహానికి కొట్టుకుపో. అలాగే మనం లైవ్లీగా, యాక్టివ్గా ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరేమన్నా, ఎలాంటి అవహేళనకు గురైనా వాటినే పునాదిరాళ్ళుగా చేసుకుని మనం ఎదగాలి.